హరహర మహాదేవ్ మిత్రులందరికీ శుభ సోమవారం. ఈరోజు సోమవారం కాబట్టి నేను ఆ మహాదేవుని శివయ్యని దర్శించుకోవటానికి మా ఊరికి దగ్గరలో శ్రీ 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 గణపేశ్వర ఆలయం కూసుమంచి గ్రామంకి వెళ్ళానండి. ఇది ఎన్నో ఏండ్ల చరిత్ర గల మహా అద్భుత శివాలయం. మీరు చూస్తున్నది చూడండి ఎంట్రన్స్. ఇక్కడ ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందినది. ఒక మహా శిల్పకళాకారుడు ఈ యొక్క ఆలయాన్ని ఒక్కడుగా నిర్మించటం జరిగింది. ఎంతో అద్భుతమైన ఖండం. సో నేనైతే మొదటగా స్వామివారికి 3 ప్రదక్షిణలు చేయాలని స్టార్ట్ చేశా ఫ్రెండ్స్. ఈ 3 ప్రదక్షిణలు అయిపోయిన వెంటనే స్వామివారి దర్శనం చేసుకుంటా. సో చూస్తున్నారుగా ఎంతో అద్భుతమైన కళాఖండం, చాలా అద్భుతమైనది. ఇది ఆలయం వెనక భాగం. సో చూడండి చాలా అద్భుతమైనది. ఇది ఆలయం ముందున్నటువంటి ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం ముందుగానే మనం ఆలయ ప్రవేశం జరుగుతుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ బోర్డు మీద ఆలయం ధ్వజస్తంభం చూడండి, చాలా ఎత్తు, ఎంతో ఆకర్షణీయంగా ఆ స్వామివారి ముందు ఈ యొక్క ధ్వజస్తంభం ఉంటుంది. సో చూసిన వెంటనే ఈ ధ్వజస్తంభాన్ని మీరు మొక్కుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఇక్కడ ఇది మళ్ళా మనం ఎంట్రన్స్ అక్కడ కనిపిస్తున్నది కదా, ఆ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాలి. ఇది ఆలయం దిగువ భాగం నుంచి నేను దిగి కొంచెం ఆలయ శిల్పాన్ని మీకు చూపించాలన్న ప్రయత్నం చేసిన ఫ్రెండ్స్. సో చూడండి ఎంతో అద్భుతమైన కట్టడం. మీకు దగ్గరలో వీలైతే గుడికి వెళ్ళి మీరు ఆ యొక్క శివుని అనుగ్రహం పొందాలి. చూడండి బయట భాగాలు అంటే శివాలయం యొక్క బయట అండి. చూడండి ఎంతో అద్భుతమైన కళాఖండం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పచ్చని చెట్ల మధ్యలో అద్భుతమైనటువంటి శివాలయం. ఇది మనం బయటకు వచ్చేసే మెట్లండి, అంటే స్వామివారి దర్శనం అయిపోయాక. ఇది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం పాత శివాలయం అండి. ఇది చాలా పాతది, పురాతనమైనది, దాని వాడుకలో లేదు. ఈ శివాలయంలో చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఆహ్లాదకరమైన పచ్చని చెట్ల వాతావరణంలో ఈ యొక్క ఆలయం నెలకొని ఉన్నది. సో మీరు అవపడుతుంది చూడండి. ఇందులోనే మన ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కూడా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ఇంకా చాలా రకరకాల ఆలయాలు ఉంటాయి. మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క అద్భుతమైన ఆలయాన్ని. నేను పూర్తిగా తీయలేకపోయా, నేను ఒక్కడినే అయినా కాబట్టి ఇటు దర్శనం ఇటు అన్నీ చూసుకోవాలి కాబట్టి నాకు తీయటం గలవలేదు. సో ఇదైతే ఫ్రెండ్స్ మనం ఆలయంలోకి ప్రవేశించే మెట్ల మార్గం. ఇక్కడ మీకు సమయ వేళలు కూడా ఉంటాయి చూడండి. దేవస్థానం సందర్శన వేళలు ఉదయం సాయంత్రం సమయ వేళలు. సో ఇక్కడ చూడండి లింగాష్టకం కూడా మనకు ఉంటుంది. మనం స్వామివారిని దర్శించినాక కొద్దిసేపు ఆ ప్రాంగణంలో కూర్చొని ఈ లింగాష్టకాన్ని ఆచరించినట్లయితే చాలా మంచి జరుగుతుంది. ఇది బయట అండి, స్వామివారి టెంపుల్ ముందు ప్రాంగణం ఇది. సో ఇక్కడ చూడండి నంది, అదేవిధంగా మొత్తం చుట్టూ భారీ గేళ్లతోనే, ఎందుకంటే మహాశివరాత్రి రోజు భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం ఎక్కడికక్కడికి భారీ సెట్లు ఉంటాయి. మన మహాదేవుడు ముందు నంది చూడండి ఫ్రెండ్స్, నంది ఎంత చక్కగా ఉందో. అదేవిధంగా శ్రీ గణపేశ్వర ఆలయం పూజా రుసుముల వివరాలు చూడండి ఫ్రెండ్స్. అక్కడ ప్రత్యేక అభిషేకము, 4 చక్రాల వాహన పూజ, అన్నప్రసన్న తదితర సేవలకు సంబంధించినటువంటి వివరాలు మీకు సవివరంగా వివరించడం జరిగింది. అదేవిధంగా మహాదేవుని యొక్క ముందు చూడండి ఎంతో అద్భుతమైన కళాఖండం. ఇది మనం బయటకు వచ్చేటువంటి ప్రదేశం ఫ్రెండ్స్. చూడండి చాలా అద్భుతంగా ఉంది. అది పాత గోశాల.
అదేవిధంగా గర్భగుడి పైన గోపురం చూడండి, అద్భుతమైనటువంటి కళాఖండం, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే కిందికి దిగుతున్నా. కిందికి దిగేటప్పుడు ఈ మెట్ల ఎదురుగానే మనకి బిల్వపత్రం చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్. మనకి శివుడికి అర్పిస్తాం కదా బిల్వపత్రం, చూడండి ఇదిగో ఇది చాలా అద్భుతమైనటువంటి చెట్టు. ఆ శివాలయంలో రకరకాల పువ్వులు, రకరకాల చెట్లు, ఎంతో ఆహ్లాదకరంగా పచ్చని తోరణం, మనం ఎంతో హాయిగా ప్రశాంతంగా ఆలయ ప్రాంగణంలో మనం ఉండొచ్చు. అదేవిధంగా చూడండి సరస్వతీదేవి అమ్మవారి ఆలయం కూడా ఇందులో నిలవై ఉన్నది. బయట మనం పూజ చేసుకోవడానికి అన్ని రకాలుగా చేసుకోవడానికి శివుడి యొక్క శివలింగం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ అందరు భక్తులు రకరకాల పూజలు చేసుకోవచ్చు. అదేవిధంగా చూడండి ఎంతో అందమైన పూలవనం. ఇక్కడ శని నవగ్రహ పూజలు ఏమన్నా ఉంటే నవగ్రహాలు చూడండి ఫ్రెండ్స్, ఎంతో అద్భుతంగా ఈ నవగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి రావి చెట్టు, ఎంతో అద్భుతమైనటువంటి శివాలయ ప్రాంగణంలో అతి భారీ రావి చెట్లు ఇక్కడ నిలవై ఉన్నాయి. చూడండి అటుపక్క ఇటుపక్క. ఇక్కడ అమ్మవారు నాగులమ్మ అమ్మవారి పుట్ట కూడా ఉంటుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ మన ఆంజనేయ స్వామి వారు, శ్రీ సీతారామచంద్ర స్వామి వారు పైన వారి యొక్క విగ్రహాలు, లోన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ యాప చెట్టుకి పూలు, పసుపు, కుంకుమ సమర్పించుకుంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన శివాలయం గర్భగుడిలో ఉన్నటువంటి మన మహాదేవుడు శివలింగం చూసిన వెంటనే మీరు స్వామివారికి దర్శించుకొని మొక్కుకోండి ఫ్రెండ్స్. స్వామివారి ముందు ఇక్కడ రథచక్రం ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ యొక్క రథచక్రంలో స్వామి వారిని పార్వతీ పరమేశ్వరుల సంయుక్తంగా వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా గోశాల చూడండి ఫ్రెండ్స్, గోశాల కూడా ఉంటుంది. ఇది మనం లోనకు వెళ్ళే ఎంట్రన్స్ అన్నట్టు, అంటే బయట నుంచి లోనకు వచ్చేది, లోన నుంచి బయటికి పోయేది. ఇదేమో కళ్యాణ మండపం. ఇక్కడ మహాశివరాత్రి రోజు అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సో నా దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే నా బండి దగ్గరకు వచ్చి నేను తిరుగు ప్రయాణం చేపట్టాలని నా బండి దగ్గరకు వచ్చి ఒక్కసారి ఆ మహాదేవుణ్ణి స్మరించుకుంటూ ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర.